ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత కీలక దశకు చేరుకుంది. అయితే ఈ సీజన్లో అత్యంత కీలకమైన మ్యాచ్లో ఒకటిగా భావిస్తున్న ఎలిమినేటర్ మ్యాచ్ ఈ రోజు జరగబోతోంది. అయితే ఇక న్యూ చండీగఢ్లోని మహారాజా యదువేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 7:30కి స్టార్ట్ అవుతుంది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు ఈ సీజన్ కు వీడ్కోలు పలికి ఫైనల్ కు అడుగు పెట్టకుండానే ఇంటి బాట పడుతుంది. అయితే ఈ ఈ మ్యాచ్ లో గెలిచిన వాళ్ళు కూడా నేరుగా ఫైనల్స్ కి వెళ్ళడానికి లేదు. వాళ్ళు మళ్ళీ గుజరాత్ జట్టుతో ఇక క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడతారు. అయితే ఇక ఇరు జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్ అన్నమాట. అయితే ఈ స్టేడియంలో ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ సగటున 214 ఉంటుంది. అంటే ఈ రోజు రాత్రి పరుగుల వరద పారుతుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సీజన్ లో లీగ్ లెక్కలను ఒక్కసారి పరిశీలిస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టు పైన హైదరాబాద్ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. ఈ సీజన్ లో ఇరు జట్లు తడబడిన 2 సార్లు హైదరాబాద్ విజయం సాధించింది. ప్లస్ రాజస్థాన్ జట్టుకి చాలా పెద్ద ఎదురుదెబ్బ ఏంటి అంటే వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ ఈ ముగ్గురు కనుక అవుట్ అయిపోయారు అంటే ఇక ఉన్న మిగిలిన రియాన్ పరాగ్ ఒక్కడు ఆ జట్టుని ముందుకు లాగడం చాలా కష్టం. ఇక హైదరాబాద్ జట్టును కనుక గమనించినట్టయితే అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లెజన్, అలాగే ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ఇలా ఒకరి తర్వాత ఒకరు బ్యాటర్లే ఉన్నారు. వాళ్ళల్లో కన్సిస్టెన్సీ చాలా ఎక్కువగా ఉంది. ఇక బౌలింగ్ పరంగా చూసుకున్నట్టయితే రాజస్థాన్ జట్టుకు జోఫ్రా ఆర్చర్ చాలా మంచి ఆటగాడు, అలాగే ఇంకా రవి బిష్ణోయ్ కూడా. ఇక హైదరాబాద్ జట్టుకు సంబంధించి చాలా మంది ఆటగాళ్ళు, ముఖ్యంగా కొత్త ఆటగాళ్ళు చక్రం తిప్పుతున్నారు. అయితే లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్లో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించిన ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలవగా, ఇక హైదరాబాద్ జట్టు నెట్ రన్ రేట్ కారణంగానే ఈ మ్యాచ్ లో అంటే ఈ టోర్నమెంట్ లో ఎలిమినేటర్ ఆడుతుంది, ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. లేకపోతే నెట్ రన్ రేట్ కనుక బాగుంటే వాళ్ళు అసలు ఇంకా మేబీ నిన్నటి మ్యాచ్ లో వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ రాజస్థాన్ రాయల్స్ కూడా 16 పాయింట్లతో బాగానే రాణించింది. మొదటగా చెప్పాలి అంటే వైభవ్ సూర్యవంశీ చాలా అంటే చాలా గ్రేట్ అన్నమాట. సో ఇక్కడ కనుక మనం చూసినట్టయితే హైదరాబాద్ జట్టుకు చాలా పెద్ద బలం ఏదైనా ఉందంటే అది బ్యాటింగ్. మిడిల్ ఆర్డర్లో ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లెజన్, అలాగే ఇంకా నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్గా చాలా బాగా ఆడుతున్నాడు. హైదరాబాద్ బౌలింగ్ విభాగంలో కొంత అనుభవం లేని కనిపిస్తున్నప్పటికీ షకీబ్ హసన్, ఇషాన్ మలింగాలు కెప్టెన్ పాట్ కమిన్స్తో కలిసి సరైన సమయంలో రాణిస్తున్నారు. అయితే ఇక ఈ కీలకమైన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తన పేలుడు బ్యాటింగ్ లైనింగ్ అప్తో హైదరాబాద్ బౌలింగ్ వ్యూహాలను ఎలా తిప్పికొడుతుందో చూడాలి. అయితే వీళ్ళిద్దరికీ ఉన్న ఏకైక బలం ఏంటి అంటే ఇరు జట్లు కూడా చాలా కసిగా ఆడే తత్వం కలిగిన వాళ్ళు. కానీ గణాంకాల ప్రకారం చూసినట్టయితే హైదరాబాద్ జట్టుకే ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కనుక వైభవ్ సూర్యవంశీని కానీ యశస్విని కానీ వీళ్ళిద్దరిని కానీ నిలవరించకుండా ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ కనుక రాణిస్తే మాత్రం ఇంకా తదుపరి చాలా మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.